జయజమ్మ జయజమ్మ ఈ పాట విన్నారా? ఎంత క్రేజ్ వచ్చింది ఆ పాటకి, ఇప్పటికి గుర్తుంచుకుంటాం. నేనేమంటానంటే బేబక్క బేబక్క, నాకు బేబక్క మీద బాగా క్రేజ్ ఉంది. బేబక్క గెలవాలని అయితే నా పర్సనల్ ఫీలింగ్. బెజవాడ బేక, ఎందుకంటే బెజవాడ బేబక్క బిగ్ బాస్. ఓకే, మళ్ళా విన్నర్ 8 కదా, 8 శేఖర్ భాష ఎంట్రీ అవుతూనే ఈసారి నన్ను టార్గెట్ చేస్తే నేను అందరికి శత్రువుని అవుతాను కాబట్టి, శత్రువు అంటే ఎనిమి కాబట్టి 8 అంటే నాదే కప్పు అన్నాడు. సో అది నీదే అనుకో. ఒకవేళ బిగ్ బాస్లో బేబక్కని టార్గెట్ చేశారనుకో, నీ నుంచి టర్న్ అయ్యి అందరూ టార్గెట్ చేస్తాను అంటే నువ్వు టార్గెట్ చేస్తావు. ఏదో టైంలో బేబక్కని టార్గెట్ చేసినావు అనుకో, బేబక్కదే కావచ్చు. సో బిగ్ బాస్లో ఇప్పటివరకు అయితే ఇంకా క్రేజీనెస్ బయటకు రాలేదు. బిగ్ బాస్కి ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా పోతే ఖచ్చితంగా బిగ్ బాస్కే కాదు, అల్లున్న కంటెస్టెంట్కే కాదు, బిగ్ బాస్కే మైనస్ అవుతుంది. కంటెస్టెంట్ ఏంది, వాళ్ళు ఉంటారు, పోతారు. ఆఫ్ కోర్స్ ఇప్పటివరకు ఉన్న ఏ కంటెస్ట్ కూడా, గెలిచిన కంటెస్టెంట్ కూడా ఎక్కడ బయట కనపడలేరు. జైలుకి వెళ్ళడం, పొలాలకు వెళ్ళడం, పర్సనల్ పనులు చేసుకోవడం చేస్తున్నారు. వస్తే స్టార్టింగ్లో ఒక 2 సినిమా ఆఫర్లు వస్తున్నాయి కదా, వాళ్ళు కనపడలేరు ఎవరు. సో బిగ్ బాస్ క్రేజ్ని పెంచుకోవాలంటే దృష్టిప్రియ అల్లరి కావాలి, రీతి చౌదరి ఎంట్రీ ఇచ్చేసి అందం కావాలి. బేబక్క అమెరికాకు వెళ్ళి చేసిన వీడియోలు రే తెలంగాణ, ఆంధ్రలో, ఇండియాలోనే కాదురా ఇక్కడ కూడా కాలిపోతుందని సీటు మీద కొట్టుకొని మరి ఎట్లా చూసినా బాబా, వల్గర్ లేకుండా ఎంత హ్యూమరస్గా ఆమె ఎంత మంచిగా చెప్తున్నది. సో ఆ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయినాను అనమాట. యాక్చువల్గా ఆమె వస్తుందని నాకు తెలియదు. ఒక ఇంట్రడక్షన్ చూసి నేను శేఖర్ భాష నుంచి బాయ్ బాయ్ కాకా అని చెప్పేసి బేబక్క సైడ్కి వెళ్ళిపోయాను అనమాట. సో బేబక్క అంటే ఇప్పుడు నాకు అంత క్రేజ్. ఆమె గురించి ఆ జయజమ్మ అనే పాటను ఆమె గురించి రాయాలనుకుంటున్నా. ట్రై చేస్తా, ఎండింగ్ అయ్యేలో రాస్తా. హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ, నిఖిల్. నిఖిల్, ఇంకొక అమ్మాయి డాన్సర్ ఉంది చూడు, నైనిక, వాళ్ళ ముగ్గురు. ఓకే, సో ఇప్పుడు నిఖిల్ అంటేనేమో మనకి స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటున్నారు కదా, సో అంతకన్నా కూడా శేఖర్ భాష బాగా బయట ఫైట్ చేశారు. మరి లోపల అంత ఫైట్ చేయలేరు అనుకుంటున్నారా? ఇది బయట చేసింది స్క్రిప్ట్ అనుకోవచ్చు. బయట ఇప్పుడు ఆ గేమ్ కదా, బిగ్ బాస్ షో కదా, ఆయనకన్నా తోపులు ఉన్నారు బిగ్ బాస్ లా. ఓకే, అంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా, ఈ సీజన్ ఏమైనా లవ్ స్టోరీ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఉంది రెండు జంటలు. నైనిక, ఇంకొక అమ్మాయి విష్ణుప్రియ. అది ఇంకా ఎవరు అనేది మిగిలిన వాళ్ళు పర్సన్ నిఖిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఎవరన్నా కావచ్చు. అదే నాగమణి కంటే ఇక్కడ కార్నర్ చేస్తున్నారు అని చెప్పంటున్నారు. లే అబ్బాయి అంతా ఆయన చేసుకుంటున్నాడు. నేను కారణాలు ప్రతి విషయంలో ఇలా ఉండాలి, రూడ్గా ఉండాలి, గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి విషయం అనేది ఆయన ఇలా ఉంటున్నాడు. అంతేగాని అది ఏం పెద్దగా ఏం లేదు. ఇక ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా డేంజర్. పోయిన సీజన్లో 7లో ఈయన శివాజీతో ఫైట్ చేసి పోయి లాస్ట్లో వీకెండ్లో గౌతమ ఆయనలాగా అవుతుంది. డాక్టర్ బాబు సేమ్ అదే క్యారెక్టర్. అదేం సింపతి ఏం కదండి. సింపతి ప్రతి పర్సన్కి ఉంటుంది కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కదా. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏ సీజన్లో కూడా వీళ్ళు పర్సనల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆయనకే కాదుగా. నేను 6 months డోర్ వేసుకొని ఉన్నా, 6 months ఎవరు ఉంటారు? ఎవడు ఉండడు. ఎవడు ప్రాబ్లం ఉంటారు, ఎవరు ప్రాబ్లం వాళ్ళది. అది సింపతి అంటారు దాన్ని. అంతే. కష్టం, చాలా కష్టం. తక్కువ రావాలంటే ప్రాబ్లమే. రావాలి, కెమెరా ముందుకు రావాలి, మాట్లాడాలి. ఆయన ప్రాబ్లం ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి విషయంలోనూ. కానీ ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళాం, అది గేమ్ షో. ప్రతి విషయంలోనే ఆయన ముందుకు రావాలి. మన వంట వండే కాడ కానీ ఏదైనా కానీ పాత వాళ్ళు ఉండాల్సి ఉండే. పాత వాళ్ళు ఉంటే కన్నడ వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చారు. హిందీ అనే లేదు కానీ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మణికంఠ అది ఏం లేదు, అంతా ఉత్తుత్తే. 2 weeks అయితే అర్థమైపోతుంది. బేబక్క కొంచెం కామెడీగా ఉంది. ఆమె ఏమి ఏజ్ పెద్దగా ఉంది కదా. పోయిన సీజన్లలో పెద్దవాళ్ళందరూ కొంచెం అలా వెళ్ళిపోతున్నారు కదా, అది కొంచెం భయంగా ఉంటుంది. శేఖర్ భాషది అంత ఏం లేదు. కామెడీ అంటే ప్రతి ఒక్కరు వేస్తాడు. వాడు కామెడీ లేని వాళ్ళు ఎవరు లేరుగా. విష్ణుప్రియ ఎట్లా వస్తుంది, టైమింగ్ ఎట్లా ఉంటుంది, విష్ణుప్రియది కూడా బాగానే ఉంటుంది. డల్ లేదు, ఆమె సింహం ఉన్నట్లే ఎక్కడైనా కానీ. విష్ణుప్రియ కానీ, నిఖిల్ కానీ, ఇంకా నైనిక కానీ 4-5 మంది ఫైటర్లు ఉన్నారు బాగా గట్టిగా.
కిరాక సీత చూసిన ఐడియా. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వేరే వాళ్ళు చెప్తే ఆమె ఓన్గా స్టెప్ వేస్తలేదు. ఆమె ఇంకా స్ట్రాంగ్ ఉంది కానీ వాయిస్ అనేది గట్టిగా లేదు. సోనీ బాగా ఆడుతుంది, పర్లేదు. మన వినయ్ సుల్తాన్ లాగా కరెక్ట్. అది ప్రతిదీ ఏదైనా కూడా అలా ఉండాలి, కొంచెం చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైనా రైట్ కానీ రాంగ్ కానీ ప్రతిదీ అనేది చెప్పేసేయాలి. లేదు, కొద్దిగా హౌస్లో ఉన్నారంటే ప్రతి విషయం అది అందరికీ కలిసే ఉంటుంది. ఏది నాకెందుకు అనుకోకూడదు, ఏదే కానీ ప్రతి విషయంలోనూ కానీ రైట్ కానీ రాంగ్ కానీ చెప్పే రైట్స్ ఉంటాయి. ఆడ కెమెరా అది హౌస్ కదా, బిగ్ బాస్ హౌస్ అంటేనే ప్రతి అది ఆమెది కరెక్ట్. బిగ్ బాస్ ఈయనది శేఖర్ భాషది ఏం లేదు. ఫుడ్ విషయం అది కరెక్ట్ కాదు కదా. అది ఫుడ్ బేబక్ కానీ ఉంది వస్తే. బేబక్ తర్వాత కొన్ని పేర్లు బాగా ఐడియా లేవు కానీ వీళ్ళు వస్తారు. నలుగురు అయితే మన కన్ఫర్మ్ ఎలిమినేషన్ అయితే కాదు. ఆదిత్య ఓం గారు డల్లు కొద్దిగా ఆడట్లేదు. చూసిన ఆయన ఏం పెద్దగా ఆడట్లేడు. రావాలి, వాళ్ళ భయం కొంచెం ఉంది. ఇగో అనేది మేము సీనియర్లు కదా, వీళ్ళు ఏంటి కొత్త వాళ్ళు కదా, ప్రతి దాంట్లో రావట్లేదు వాళ్ళ ముందుకి. ప్రతి విషయం అనేది మనం ఒక షోలోకి వెళ్తున్నామంటే ప్రిపేర్ అయ్యి రావాలి. ఈ చిన్న ఆర్టిస్టులు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. ప్రతి విషయంలో మనం చూస్తారు సీజన్లన్నీ. అలాగే విష్ణుప్రియ కూడా నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, సో ఆ ఫేమ్తో గెలిచేస్తాను నేను, నాకు గేమ్ ఆడపోయిన బదులు ఓట్లు వేసేస్తాను. అట్లా ఉండదు. ఆమె అన్నది ఏదైనా రాంగ్ ఉండొచ్చు కానీ ఆమె గేమర్. నేను అసలు బిగ్ బాస్కి వెళ్ళినా అలాంటిది మళ్ళీ వెళ్ళింది కదా. వాళ్ళకి కొన్ని ఉంటాయి కదండి, మనీ ప్రాబ్లం ఇవి అవి. వాళ్ళు అనుకునే ఫిగర్ అప్పుడు ఇచ్చి ఉండరు, ఇప్పుడు ఉంటుంది. వాళ్ళ ఫేమ్ అట్లుంది. విష్ణుప్రియ అంటే నాట్ జోక్ కదా, అంతే ఉంది, పర్లేదు. విష్ణుప్రియ మంచి గేమర్. టాప్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ, ఈ నిఖిల్, నైనిక, ఇంకా ఒక ఇద్దరు వస్తారు. ఇంకా టాప్ 5. బేబక్ అనుకుంటున్నా కొన్ని పేర్లు వస్తలేవు బాగా ఈ సీజన్లో. గేమ్ గురించి ఏం చెప్తారు మీరు, ఆడడం ఆ విధానం గురించి? నైనిక బాగా ఆడుతుంది, ఫైటర్. ఇంకా అవసరం లేదు. ప్రతిదీ ఏదైనా కానీ వర్క్ విషయంలో, టాస్క్ విషయంలో, మాట విషయంలో పిచ్చి పాడేస్తుంది. ఆయన ఏంటంటే అవతల వ్యక్తి తప్పులు ఎలా ఎతకాలి, మనం ఎలా మనము హైలైట్ కావాలి, ఈ పర్సన్తో పెట్టుకుంటే ఎట్లా, ఇదే కదా మనకు హైలైట్, అదే గేమ్ కదా అనుకుంటున్నాడు. అది కాదు. అది చూస్తారు కదా ప్రజలు కూడా. ప్రతి ఒక్కరు మనమన్నా కొద్దిగా చూడంగానే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి విషయం చూస్తారు. అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అబ్బాయి గారు దేవరకొండ మూవీలో, విజయ్ దేవరకొండ మూవీలో ఆ పేర్లే తెలియదు కానీ లేదు అంత. ఆయన కూడా కొంచెం అంతే. ఇంకా అనుకున్నంత గేమ్లు లేవు. ఇక 4-5 మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నామినేషన్ ఉంది ఈరోజు. నామినేషన్లో కొద్దిగా చూస్తే అర్థమవుతుంది మనకి. కానీ బాగా చూడలేదు, చూస్తే ఈరోజు తప్పకుండా బాగా ఈసారి అంటే 8 అంటే మాత్రం రసవత్తరంగా ఉంటుంది బిగ్ బాస్ అంటే మాత్రం. థ్యాంక్ యూ సార్.